భారతదేశంలో మిస్టరీలతో కూడుకున్నటువంటి ఎన్నో దేవాలయాలు మరియు ప్రదేశాలు ఉన్నాయని మనందరికీ కూడా తెలుసు. కానీ ఒక చిన్న వనంలో రాత్రివేళలో అక్కడ ఉండే తులసి మొక్కలు రాధాకృష్ణలుగా మారి రాసలీలలు ఆడుతారని, రాత్రి సమయంలో ఎవరైనా ఆ ప్రదేశంలోకి వెళితే పిచ్చివారుగా మారతారని ఆ ప్రదేశంలో నివసించే భక్తులందరి విశ్వాసమని మీకు తెలుసా? ఈ విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లాలోని బృందావన్ లో ఉన్న నిధివన్ ఒక అత్యంత పవిత్రమైన అరణ్యం. దీనిని తులసి అడవి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి తులసి ముక్కలు జంటలుగా వంగి పరస్పరం చుట్టుకొని పెరుగుతాయి. ఇవి రాధాకృష్ణల ప్రేమను సూచిస్తున్నట్లుగా భక్తులు భావిస్తారు. నిధివన్ కు ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే ప్రతి రాత్రి రాధాకృష్ణలు అక్కడ రాసలీల చేస్తారని ఒక గాఢమైన విశ్వాసం ఉంది. అందుకే సాయంత్రం తర్వాత ఎవరిని అరణ్యంలోకి అనుమతించరు. లోపల ఉండిపోయేవారు పిచ్చిగా మారుతారని స్థానికులైతే చెబుతారు. అక్కడ ఉన్న రంగ్ మహల్ దేవాలయంలో రాత్రి రాధాకృష్ణలు విశ్రాంతి తీసుకుంటారని నమ్మకం. అలాగే మొక్కలు రాత్రివేళ గోపికలుగా మారి ఉదయం మళ్ళీ తులసి మొక్కలుగా మారతారని మరో విశ్వాసం కూడా ఉంది. ఇక్కడి విశేషం ఏమిటంటే నేల పొడిగా ఉన్నా కూడా తులసి మొక్కలు ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. రాత్రివేళ ఆకులు తెగిపడిపోవడం, మొక్కలు కదలడం లాంటి మిస్టరీలు ఇప్పటికీ భక్తులకు శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. నిధివన్ లో రంగ్ మహల్, బాల్సీచోర్ రాధా దేవాలయం, రాసలీలా స్థలి, లలితా కుండ్ వంటి ముఖ్యమైన స్థలాలైతే దర్శనీయాలు. ఉదయం 8 గంటల నుంచి 11 వరకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మాత్రమే దర్శనం అనుమతించబడుతుంది. నిధివన్ అనేది కేవలం ఒక అరణ్యం మాత్రమే కాదు, రాధాకృష్ణల ప్రేమ, వారి లీలలు మరియు అద్భుతమైన మిస్టరీలతో నిండిన పవిత్ర స్థలం. ఫైనల్ గా ఈ మిస్టీరియస్ నిధివన్ గురించి మీరేమనుకుంటున్నారు? తప్పక కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా ట్యాగ్ చేయండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ వేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం రన్ టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ.